Yeah. Now we'll discuss about the update operation. క్రియేట్ ఆపరేషన్ గురించి చూసాం, రీడ్ గురించి చూసాం. క్రియేట్ లో మనము ఎట్లా అయితే ఒక టేబుల్ బఫర్ కి వాల్యూస్ అన్ని అసైన్ చేసి ఇన్సర్ట్ అనే మెథడ్ ని కాల్ చేసినప్పుడు ఆ టేబుల్ బఫర్ డాట్ ఇన్సర్ట్ ద రికార్డ్ విల్ గెట్ ఇన్సర్టెడ్ ఇన్ టు ద డేటాబేస్. అండ్ రీడ్ ఈస్ ఫర్ రిట్రీవల్ ఆఫ్ డేటా. సెలెక్ట్ అండ్ వైల్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి మనం డేటా రిట్రీవ్ చేస్తాం. క్రియేట్ లో మనకి డేటా రిట్రీవ్ చేయాల్సిన పనేం లేదు. సో దాంట్లో మనము సెలెక్ట్ స్టేట్మెంట్ ఆర్ వైల్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఇలాంటివి ఏమి యూజ్ చేయము. నౌ వీఆర్ యూజింగ్ అప్డేట్ ఆపరేషన్. అప్డేట్ ఆపరేషన్ అంటే ఏంటి? ఆల్రెడీ టేబుల్లో ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయిన తర్వాత ఆ రికార్డ్లో ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలి అనుకున్నప్పుడు మనం అప్డేట్ ఆపరేషన్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సీ దిస్ ఐకేసిఎస్ ఎంప్లాయీ 1 టేబుల్. ఇందులో నేను ఒక 4 రికార్డ్స్ ఇన్సర్ట్ చేశాను. 4 ఎంప్లాయీస్, దేర్ నేమ్స్, డేట్ ఆఫ్ జాయినింగ్స్, ఏజ్ అండ్ సాలరీస్. ఓకే, ఈ రికార్డ్స్ ఆల్రెడీ డేటాబేస్లో ఉన్నాయి. సో వీటిల్లో ఏమైనా ఫీల్డ్లో అప్డేషన్ ఏమైనా చేయాలి, వాల్యూస్ చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు వీ విల్ డూ ద అప్డేట్ ఆపరేషన్. మాన్యువల్గా అయితే జనరల్గా ఫ్రంట్ ఎండ్ డైరెక్ట్గా టేబుల్ ఓపెన్ చేసి వాల్యూస్ చేంజ్ చేసేస్తాము. సేమ్ అదే మనం X++ కోడ్ నుంచి కూడా చేయొచ్చు యూజింగ్ ద అప్డేట్ మెథడ్. విల్ సీ దట్ నౌ. ఇందులో ఎగ్జాంపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఎంప్లాయీ 003కి నేమ్ అజయ్ అని ఉంది. బై మిస్టేక్ అజయ్ అని పడింది. యాక్చువల్లీ ఇట్ షుడ్ బి అరవింద్. సో మనం ఆ రికార్డ్ని అప్డేట్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ మనకి రెక్ వర్షన్ అని ఒక ఐడి జనరేట్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ టైమ్ వెన్ యూ అప్డేట్ ఎ రికార్డ్, ఈ రెక్ వర్షన్ అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇంత ముందు స్టార్టింగ్లో కూడా మాట్లాడుకున్నాం డేటా ఏరియా ఐడి, రెక్ వర్షన్, పార్టీషన్ అండ్ రెక్ ఐడి ఫీల్డ్స్ గురించి. ఇది కూడా డీబగ్ చేసేటప్పుడు ఊరికి అబ్జర్వ్ చేయొచ్చు. దానివల్ల యూజ్ ఏం లేదు. అంటే మనం ఏమైనా బ్యాకప్స్, ఎవ్రీ అప్డేషన్ని బ్యాకప్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆ రెక్ వర్షన్ని రిఫరెన్స్గా పెట్టుకుని ఒక్కొక్క వర్షన్ మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు, ఒక లాగ్ టేబుల్ లాగా. రైట్ నౌ వీఆర్ నాట్ డూయింగ్ దట్, జస్ట్ స్ట్రైట్ అవే టేబుల్ అండ్ వీఆర్ అప్డేటింగ్ ఇట్. సో అయితే ఇక్కడ అజయ్ అనే వాల్యూని నేను అరవింద్ అని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నా IKCS-003 ఎంప్లాయీకి. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ టేబుల్ బఫర్ క్రియేషన్. అండ్ ఇందులో ఏంటి, మా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్ని నేను అప్డేట్ చేస్తున్నాను కాబట్టి దీనికి కంపల్సరీ డేటాబేస్ రిట్రీవల్ ఉండాలి, రీడ్ ఆపరేషన్ ఉండాలి ఫస్ట్. ఐదర్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఆర్ వైల్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఈ కేసులో నేను ఓన్లీ ఒక్క రికార్డే అప్డేట్ చేస్తున్నాను కాబట్టి నాకు సెలెక్ట్ స్టేట్మెంట్ సరిపోతుంది. సెలెక్ట్ ఎంప్లాయీ వేర్ ఎంప్లాయీ డాట్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ ఐడి IKCS-003. సో ఈ పర్టికులర్ రికార్డ్కి నేను అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐ టెర్మినేటెడ్ ద స్టేట్మెంట్. సో దీంతో నాకు ఆ పర్టికులర్ రికార్డ్ ఫెచ్ అవుతుంది. కానీ ఒక అప్డేట్ ఆపరేషన్ చేసేటప్పుడు ఏంటంటే 3 మెయిన్ పార్ట్స్ ఉంటాయి దాంట్లో. ఫస్ట్ వన్ TTS begin, TTS commit ఒకటి రాయాలి. నెక్స్ట్ ఫర్ అప్డేట్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. తర్వాత లాస్ట్లో అప్డేట్ని కాల్ చేయాలి మెథడ్ని. సో ఇక్కడ ఫస్ట్ TTS begin రాయాలి. TTS begin, TTS commit ఎందుకు వాడతామంటే ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయింది అని. అండ్ TTS commit is for transaction committed. TTS begin, TTS commit హిట్ అయినప్పుడే ఆ డేటా వెళ్ళి డేటాబేస్కి హిట్ అవుతుంది అనమాట. TTS begin కాల్ అవగానే ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయ్యి ఆ తర్వాత జరిగిన చేంజెస్ అన్నీ అది ఎగ్జిక్యూట్ అయ్యి లాస్ట్లో TTS commit ఎగ్జిక్యూట్ అవుతేనే ఆ వాల్యూస్ వెళ్ళి డేటాబేస్కి హిట్ అవుతాయి. TTS బిగిన్ అయ్యి TTS commit దాకా వెళ్లకుండా మధ్యలో ఏమైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ హిట్ అవుతుంది డేటాబేస్కి. మనం అది ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. యూ విల్ గెట్ బెటర్ అండర్స్టాండింగ్, క్లియర్గా అర్థమవుతుంది అది ఏంటి అనేది. సో ఈ అప్డేట్ రాసేటప్పుడు
కంపల్సరీ టీటీఎస్ బిగిన్ టీటీఎస్ కమిట్ పెట్టాలి. అండ్ సెకండ్ది ఫర్ అప్డేట్. నేను సెలెక్ట్ చేసుకున్న రికార్డ్ దేనికి సెలెక్ట్ చేసుకున్నాను? అప్డేట్ చేయడానికి. కాబట్టి ఈ కీవర్డ్ ఫర్ అప్డేట్ అనేది సెలెక్ట్ తర్వాత రాసుకోవాలి కంపల్సరీ. అప్పుడే అది అప్డేట్ అని అర్థం చేసుకుంటుంది. ఆ రికార్డ్, దట్ రికార్డ్ ఈస్ సెలెక్టెడ్ ఫర్ అప్డేషన్ పర్పస్. తర్వాత ఫెచ్ అయిన రికార్డ్ని మనం చేంజెస్ చేస్తాం. ఇప్పుడు ఎంప్లాయీ బఫర్లోకి ఆ పర్టికులర్ రికార్డ్ ఫెచ్ అయింది. దేనికి ఫెచ్ అయింది అంటే అప్డేషన్కి, బికాజ్ మనం ఫర్ అప్డేట్ రాసాం కాబట్టి. దీంట్లో నేను నేమ్ని మాడిఫై చేద్దాం అనుకుంటున్నాను. ఎంప్లాయీ డాట్ నేమ్ ఈక్వల్ టు ప్రెసెంట్ అజయ్ అని ఉంది. ఐఎమ్ చేంజింగ్ ఇట్ టు అరవింద్. అండ్ ఇన్సర్ట్ మెథడ్లో లాగే దీంట్లో అప్డేట్ అనే మెథడ్ ఉంటుంది. ప్రతి టేబుల్ బఫర్లో ఉంటుంది. ఇది డిఫాల్ట్ మెథడ్, బేస్ మెథడ్ అనమాట ఇది. ఎప్పుడైతే అప్డేట్ కాల్ అవుతుందో ఈ బఫర్లో వాల్యూస్ ఏమున్నాయో అవి అప్డేట్ అవుతాయి అన్నమాట దాంట్లో. అండ్ ఇక్కడ టీటీఎస్ బిగిన్, టీటీఎస్ కమిట్ కాల్ చేయకపోయినా, ఫర్ అప్డేట్ యూజ్ చేయకపోయినా, అప్డేట్ మెథడ్ కాల్ చేయకపోయినా, ఈ వీటిలో ఏది మిస్ అయినా సరే అప్డేట్ అనేది వర్క్ అవ్వదు. సో ఆల్ దీస్ త్రీ ఆర్ ఇంపార్టెంట్. టీటీఎస్ బిగిన్, టీటీఎస్ కమిట్ ఉండాలి ఫస్ట్. సెకండ్, సెలెక్ట్ చేసుకునే రికార్డ్ ఫర్ అప్డేట్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఆ సెలెక్టింగ్ అప్డేషన్ కోసం అని క్లియర్గా మెన్షన్ చేయాలి. అండ్ లాస్ట్లో వాల్యూస్ అన్ని మోడిఫై చేశాక అప్డేట్ అనే మెథడ్ని కాల్ చేయాలి. ఇప్పుడు ఈ టీటీఎస్ బిగిన్, టీటీఎస్ కమిట్ అనేది కరెక్ట్గా అప్డేట్ ఆపరేషన్కి ఈ రెండింటి టీటీఎస్ బిగిన్, టీటీఎస్ కమిట్ మధ్యలోనే అప్డేషన్ జరగాలి. ఇప్పుడు నేను ఎంప్లాయీ డాట్ అప్డేట్ అనేది టీటీఎస్ కమిట్ తర్వాత రాస్తే యూజ్ ఉండదు, వర్క్ అవ్వదు. ఇది కరెక్ట్గా టీటీఎస్ బిగిన్, టీటీఎస్ కమిట్కి మధ్యలోనే ఉండాలి ఈ అప్డేట్ కాలింగ్. సెలెక్ట్ ఫర్ అప్డేట్ కూడా అంతే. అండ్ నౌ లెట్స్ టెస్ట్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. నేను అజయ్ నేమ్ని అరవింద్ అని మోడిఫై చేశాను. అండ్ లాస్ట్లో కంప్లీటెడ్ అనే ఒక ఇన్ఫో మెసేజ్ డిస్ప్లే చేస్తున్నాను, జస్ట్ టు సీ దట్ దిస్ జాబ్ గాట్ ఎగ్జిక్యూటెడ్ అని. సో రన్ చేశాను, జాబ్ ఎగ్జిక్యూట్ అయింది. ఇఫ్ ఐ ఓపెన్ ద టేబుల్ నౌ, I can see that the name got updated. I think this table is already open. యా, ఇక్కడ చూడండి అజయ్ అనే ఉంది. ఎందుకు అంటే ఈ టేబుల్ ఇందాక ఓపెన్ చేస్తుంది కదా, దాంట్లో లేటెస్ట్ వాల్యూస్ చూపించదు అనమాట. యూ హ్యావ్ టు రీఫ్రెష్ ఇట్ ఓన్లీ, అప్పుడు అది డేటాబేస్ ఎస్క్యూఎల్కి వెళ్ళి లేటెస్ట్ వాల్యూస్ తీసుకొచ్చి చూపిస్తుంది. ఎస్క్యూఎల్కి వెళ్తే ప్రజెంట్ అరవింద్ అనే ఉంటుంది అక్కడ, కానీ ఇక్కడ ఇది ఇంతకుముందు ఓపెన్ చేస్తుంది కాబట్టి లాస్ట్ రిట్రీవ్డ్ వాల్యూ ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ అజయ్. If I refresh, so it got changed to Arvind. సో ఎనీ ఫామ్స్లో అందుకే రీఫ్రెష్ చేసుకుంటూ ఉంటాం మనం. ఆ రీఫ్రెష్ ఆపరేషన్ని కూడా మనము త్రూ కోడ్ రన్ చేయొచ్చు, ఎవ్రీ టైం ఆటోమేటిక్గా రీఫ్రెష్ చేయాలాగా. అది మనకి ఫామ్ కస్టమైజేషన్స్కి వెళ్ళినప్పుడు యూ విల్ సీ దాట్. అండ్ నౌ కమ్ బ్యాక్ టు దిస్ అప్డేట్ ఆపరేషన్. ఇప్పుడు ఈ కేసులో నేను ఏం చేస్తానంటే ఐ విల్ రిమూవ్ టీటీఎస్ బిగిన్ అండ్ టీటీఎస్ కమిట్. టీటీఎస్ బిగిన్, టీటీఎస్ కమిట్ పెట్టకపోతే ఏమవుతుంది? అది ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్ ఈస్ సేయింగ్ ద అప్డేట్ మస్ట్ బి పెర్ఫార్మ్డ్ ఇన్సైడ్ ఏ ట్రాన్సాక్షన్. అప్డేట్ అనేది ఎప్పుడు టీటీఎస్ బిగిన్, టీటీఎస్ కమిట్ మధ్యలోనే జరగాలి. అవి పెట్టకుండా మనం డైరెక్ట్ అప్డేట్ చేయడానికి ట్రై చేస్తే ఎర్రర్ వస్తుంది. సో టీటీఎస్ బిగిన్, టీటీఎస్ కమిట్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ టీటీఎస్ బిగిన్, టీటీఎస్ కమిట్ పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అది కరెక్ట్గా ఒక ఆర్డర్లోనే ఉండాలి. అంటే ఇప్పుడు నేను టీటీఎస్ బిగిన్ ఇక్కడ పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ ఇఫ్ కండిషన్ రాశాను నేను, ఆ ఇఫ్ కండిషన్ పాస్ అయితేనే టీటీఎస్ కమిట్ అవ్వాలి అని అలా పెడితే అట్లా అనీవెన్గా పెట్టకూడదు అనమాట. ఆర్ బిగిన్ని నేను ఒక లూప్ బయట పెట్టి కమిట్నేమో ఒక వైల్ లూప్ లోపల పెట్టాను అనుకోండి, అది కూడా అనీవెన్ కావాలి. అప్పుడు ఏమవుద్ది? టీటీఎస్ బిగిన్ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుద్ది, టీటీఎస్ కమిట్ ఏమో వైల్ లూప్లో మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అట్లా అన్ఈవెన్ ఆర్డరింగ్ ఉంటే ఇష్యూ వస్తుంది టీటీఎస్ బిగిన్, టీటీఎస్ కమిట్కి. అండ్ టీటీఎస్ బిగిన్ పెట్టి టీటీఎస్ కమిట్ పెట్టడం మర్చిపోయినా, ఆర్ టీటీఎస్ కమిట్ పెట్టి టీటీఎస్ బిగిన్ పెట్టడం మర్చిపోయినా, అది మనకి ఒక ఎర్రర్ ఇస్తుంది.
అది కంపైల్ చేసినప్పుడు రాదు ఎర్రర్. బట్ ఎగ్జిక్యూషన్‌లో వస్తుంది. దానివల్ల ఒక మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే, అది ఎక్కడ మిస్ అయింది అని ఐడెంటిఫై చేయడం చాలా కష్టమవుతుంది. అది ఒక పాత్ ఇవ్వదనమాట. ఇప్పుడు ఇందాకడే నేను టీటీఎస్ బిగిన్, టీటీఎస్ కమిట్ అని ఇట్లా కమెంట్ చేసి రన్ చేశాను. అప్పుడు ఈ ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ వచ్చినప్పుడు ఈ ఎర్రర్ ఎక్కడి నుంచి వచ్చిందనేది పాత్ అది క్లియర్‌గా చూపిస్తుంది. జాబ్స్‌లో ఐకేసీఎస్ క్రడ్ ఆపరేషన్స్ జాబ్‌లో లైన్ నంబర్ 15 ఎప్పుడైతే అప్డేట్ కాల్ అవుతుందో అక్కడి నుంచి ట్రిగ్గర్ అయిందని చూపిస్తుంది. అండ్ ఇన్ఫో లాగ్‌లో వచ్చింది ఈ ఎర్రర్ మెసేజ్. కానీ టీటీఎస్ బిగిన్, టీటీఎస్ కమిట్ గనక రాంగ్‌గా పెట్టినా, ఏమైనా మిస్ చేసినా రాంగ్ మిస్‌ప్లేస్ చేసినప్పుడే మిస్ చేస్తే డైరెక్ట్ ఇన్ఫో లాగ్ వస్తుంది. రాంగ్‌గా టీటీఎస్ బిగిన్ పెట్టి మల్టిపుల్ టీటీఎస్ కమిట్లు పెట్టడం, లేదా టీటీఎస్ బిగిన్ ఒక లూప్‌లో బయట పెట్టి టీటీఎస్ కమిట్ ఏమో వైల్ లోపల పెట్టి ఆర్ టీటీఎస్ బిగిన్ ఒక మెథడ్‌లో రాసి టీటీఎస్ కమిట్ ఏమో వేరే మెథడ్‌లో రాసి అట్లా ఎగ్జిక్యూషన్ అన్‌ఈవెన్‌గా పెడితే గనక ఒక ఎర్రర్ వస్తుంది. అదొక ఇన్ఫో లాగ్‌లో రాదనమాట. ఇలా డైలాగ్ బాక్స్‌లో ఓపెన్ అయ్యి అన్‌ఈవెన్ టీటీఎస్ కమిట్ బిగిన్ అని చూపిస్తుంది. మేబీ ఐల్ ట్రై టు షో దట్ ఇన్ ద ఎండ్. అది వస్తే ఏంటంటే మనం అది ఎక్కడి నుంచి వచ్చిందనేది ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అవుతది. ఎందుకంటే అది ఇన్ఫో లాగ్‌లో పాత్ లాగా ఏం చూపించదు. ఈ మెథడ్‌లో వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ ఉండదు. సింపుల్‌గా టీటీఎస్ బిగిన్, టీటీఎస్ కమిట్ రాంగ్ ఉంది అని చెప్తది. సో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టీటీఎస్ బిగిన్, టీటీఎస్ కమిట్ ప్లేస్ చేస్తున్నప్పుడు పొజిషన్ చూసుకొని చాలా జాగ్రత్తగా ప్లేస్ చేయాలి. అండ్ టీటీఎస్ బిగిన్ పెట్టిన తర్వాత ఈ ఆపరేషన్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఏమైనా ఎర్రర్ వచ్చిందనుకోండి, ఆ చేంజెస్ అన్ని రివర్ట్ అయిపోతాయి. టీటీఎస్ బిగిన్ ట్రిగ్గర్ అయినప్పుడు ఆ రికార్డ్ ఏ స్టేట్లో ఉందో ఆ స్టేట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అవన్నీ నేను ఇప్పుడు ఎగ్జాంపుల్స్లో చూపిస్తాను. యూ విల్ క్లియర్లీ అండర్స్టాండ్. సో ఇక్కడ నేనేంటి ఒక పర్టికులర్ రికార్డ్ని అప్డేట్ చేశాను. దట్స్ ఫైన్. ఇట్స్ వర్కింగ్ ఫైన్. ఇప్పుడు అరవింద్ కాదు, నేను అరుణ్ అని అప్డేట్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఆల్సో ఎంప్లాయీలో ఉన్న డేట్ ఆఫ్ జాయినింగ్ కూడా అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. డేట్ ఆఫ్ జాయినింగ్ని టుడే డేట్తో అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో టుడే ఫంక్షన్ ఏం ఇస్తే బిల్ట్ ఇన్ ఫంక్షన్ టుడే. ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అన్ని ఇట్లా మనకి బ్లూ కలర్లో ఇలా కనబడతాయి. ఇది కరెంట్ డేట్ ఫెచ్ చేస్తుంది. అండ్ ఎంప్లాయీ శాలరీ కూడా ఐ వాంట్ టు అప్డేట్ ఇట్ టు సమ్ 3 lakh. సో రియల్ ఫీల్డ్ అప్డేట్ చేయొచ్చు. స్ట్రింగ్ ఫీల్డ్ అయితే ఇలా డబుల్ కోట్స్ పెట్టి ఇవ్వాలి కంపల్సరీ. బిగినర్స్ బాగా చేసే మిస్టేక్ ఏంటంటే స్ట్రింగ్ ఫీల్డ్స్కి డబుల్ కోట్స్ పెట్టడం మర్చిపోతారు. ఇది స్ట్రింగ్ ఫీల్డ్, స్ట్రింగ్ వాల్యూకి ఏమో డబుల్ కోట్స్ పెట్టడం మర్చిపోతారు. అండ్ రియల్ వాల్యూస్కి ఏమో స్ట్రింగ్ ఇచ్చేస్తుంటారు, ఇట్లాగా డబుల్ కోట్స్ పెట్టేస్తుంటారు. ఈ శాలరీ అనేదేమో స్ట్రింగ్ ఫీల్డ్, ఇదేమో సారీ శాలరీ అనేది రియల్ ఫీల్డ్, కానీ ఇక్కడేమో మన స్ట్రింగ్ పాస్ చేస్తుంది. సో అది మిస్ మ్యాచ్ వచ్చి ఎర్రర్ వస్తుంది. సో అట్లా డబుల్ కోట్స్ దగ్గర బాగా ఇష్యూస్ అవుతూ ఉంటాయి బిగినర్స్కి. సో మేక్ షూర్ దట్ ఆల్వేస్ ఏ స్ట్రింగ్ వాల్యూ షుడ్ హ్యావ్ ఏ డబుల్ కోట్స్. అండ్ వేరియబుల్స్కి డబుల్ కోట్స్ పెట్టకూడదు. అంటే ఇప్పుడు ఎంప్లాయీకి కానీ ఎంప్లాయ్ ఐడికి కానీ వీటికి డబుల్ కోట్స్ పెట్టకూడదు వేరియబుల్స్కి. ఆర్ ఇంటీజర్ ఐ అని నేను ఒకటి వేరియబుల్ డిక్లేర్ చేశాను, దానికి డబుల్ కోట్స్ పెట్టడం, ఇట్లాంటివి ఎక్కువ రెగ్యులర్గా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. తర్వాత నవ్ ఐఎమ్ అప్డేటింగ్ 3 values in this record. Let me execute this. Before executing, let's check the record. IKCS 003కి present అరవింద్ ఉంది, ఏజ్ సమ్ 23 అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇది ఉంది. ఏజ్ కూడా నేను ప్రెసెంట్ ఉన్న ఏజ్కి ఒక 5 years యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐ విల్ రైట్ లైక్ దిస్, ఎంప్లాయీ డాట్ ఏజ్ ఈక్వల్ టు, అంటే అసైన్మెంట్ చేస్తున్నాను, దానికి ఎంప్లాయీ డాట్ ఏజ్ ఆల్రెడీ ఉన్న వాల్యూకి ప్లస్ 5 యాడ్ చేస్తున్నాను. ఇంటీజర్ ఫీల్డ్ కాబట్టి డైరెక్ట్గా ఇట్లా మనం వాల్యూ నెంబర్ ఇచ్చేయచ్చు, స్ట్రింగ్ ఇవేం అవసరం లేదు. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ అండ్ విల్ చెక్ ద అవుట్పుట్. జాబ్ ఎగ్జిక్యూట్ అయింది. ఇఫ్ ఐ గో టు ద టేబుల్, click on refresh to see the updated values.
అరుణ్ అప్డేట్ అయింది. డేట్ కరెంట్ డేట్కి వచ్చింది. డేట్ ఇందాక 23 ఉంది కదా, +5 అప్డేట్ అయింది. శాలరీ ఆల్సో గాట్ అప్డేటెడ్ టు 3 lakh. సో ఇట్లా మనం ఒక పర్టికులర్ రికార్డ్ని అప్డేట్ చేయొచ్చు అనమాట యూజింగ్ సెలెక్ట్ స్టేట్మెంట్. బికాస్ సెలెక్ట్ ఏంటి, ఒక రికార్డ్నే ఫెచ్ చేసుకుంటుంది కదా. సో సింగిల్ రికార్డ్ అప్డేషన్కి మనం సెలెక్ట్ వాడతాం. మల్టిపుల్ రికార్డ్స్ అప్డేట్ చేయాలంటే వై సెలెక్ట్ వాడాలి. అండ్ అప్డేషన్లో 3 మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటి? ఫస్ట్ వన్ టీటీఎస్ బిగిన్, టీటీఎస్ కమిట్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ ఫర్ అప్డేట్స్ కీవర్డ్ ఉండాలి. సెలెక్ట్ స్టేట్మెంట్ రాసిన తర్వాత ఫర్ అప్డేట్ అని రాస్తాం, మెన్షనింగ్ దట్ మనం ఫెచ్ చేసుకున్న రికార్డు అప్డేట్ చేయడానికి అని అర్థం అనమాట. తర్వాత లాస్ట్లో ఆ టేబుల్ బఫర్లో ఉన్న డిఫాల్ట్ బేస్ మెథడ్ అప్డేట్ అనేది ఉంటుంది. వాల్యూస్ అన్ని పాస్ చేసి అప్డేట్ ఎప్పుడైతే కాల్ చేస్తామో ఈ వాల్యూస్ అన్ని అప్డేట్ అయిపోతాయి. ఈ సేమ్ థింగ్ మనం ఒక డీబగ్గర్లో చూద్దాము. మేబీ బిఫోర్ దట్ ఐ చేంజ్ ద వాల్యూస్. అరుణ్ నుంచి విల్ ట్రై టు మేక్ ఇట్ AK something. Salary I'm updating to 4 lakh and employee is 28 కెళ్ళింది కదా, నేను +10 యాడ్ చేస్తున్నాను. సో విల్ ట్రై టు అప్డేట్ దిస్ రికార్డ్. డీబగ్గర్ క్లోజ్ చేస్తున్నాను న్యూ వాల్యూస్ చెక్ చేయడానికి. సో వెన్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్, డీబగ్గర్ హిట్ అయింది. సో ఫస్ట్ ఎంప్లాయీ బఫర్ చూస్తే రెక్ ID 0 ఉంది, బికాస్ బఫర్ డిక్లేర్ చేయగానే బ్లాంక్ ఉంటుంది. నెక్స్ట్ టీటీఎస్ బిగిన్, ఇక్కడ ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయింది అని అర్థం. ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత సెలెక్ట్ ఫర్ అప్డేట్ ఎంప్లాయీ టేబుల్ అండ్ వేర్ క్లాజ్లో మనం కండిషన్ ఇచ్చాం. సో దీనికి మ్యాచ్ అవుతున్న రికార్డు డేటాబేస్ నుంచి ఫెచ్ అయ్యి ఈ బఫర్లోకి సిట్ అవుతుంది. ఆ ఫెచ్ అయిన రికార్డు అప్డేషన్ కోసం అని మెన్షన్ చేస్తున్నాం, ఫర్ అప్డేట్ అని. సో ఇక్కడ చూస్తే బఫర్లో యాడ్ వాచ్లో ప్రజెంట్ వాల్యూ ఏం లేదు. ఎప్పుడైతే నేను నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్తానో స్టెప్ ఓవర్ ఆర్ F10, దీంట్లో రికార్డ్ ఫెచ్ అయింది. సో కరెంట్ ఫెచ్ అయిన రికార్డ్ IKCS003, దాంట్లో ఏజ్ 28 ఉంది అండ్ నేమ్ అరుణ్ అని ఉంది, శాలరీ 3 lakh ఉంది అండ్ ఆల్ అదర్ వాల్యూస్ మనకు కనిపిస్తున్నాయి. రెక్ వర్షన్ 4044 ఉంది. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ద వాల్యూస్ ఫర్ ఈచ్ ఫీల్డ్. ఇక్కడ లైన్ నెంబర్ 15లో నేమ్ అరుణ్ నుంచి AKకి చేంజ్ అవుతుంది అండ్ F10 కొట్టంగానే అరుణ్ గాట్ రీప్లేస్డ్ విత్ AK. అలానే డేట్ ఆఫ్ జాయినింగ్ ప్రెసెంట్ ఏముంది, 3/17 ఉంది. ఐఎమ్ అసైనింగ్ ద సేమ్ టుడేస్ డేట్, సో దాంట్లో ఏం పెద్ద చేంజ్ లేదు. నెక్స్ట్ శాలరీ ప్రెసెంట్ 3 lakh ఉంది, దాన్ని నేను 4 lakh కింద అప్డేట్ చేశాను. వాల్యూ గాట్ రీప్లేస్, బఫర్లో వాల్యూ రీప్లేస్ అయింది. ఇది ఇంకా డేటాబేస్కి వెళ్ళలేదు, జస్ట్ ఈ బఫర్లో వాల్యూస్ మాత్రమే ఫెచ్ అయిన బఫర్లో వాల్యూస్ని మనం మాడిఫై చేస్తున్నాం అనమాట. జస్ట్ బఫర్లో మాత్రమే మాడిఫికేషన్ జరుగుతుంది. అది ఎప్పుడైతే అప్డేట్ కాల్ అవుతుందో అప్పుడే అప్డేషన్ జరుగుతుంది అండ్ టీటీఎస్ కమిట్ ఎగ్జిక్యూట్ అయ్యాకే డేటాబేస్కి వెళ్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏజ్ ఆల్సో గాట్ రీప్లేస్డ్, 28 + 10 38కి వచ్చింది. అండ్ ఈ అప్డేట్ కాల్ అయినప్పుడు రికార్డ్ అప్డేట్ అవుతుంది అనమాట. రెక్ వర్షన్ కూడా మాడిఫై అవుతుంది. 4044 ఉంది కదా. సో వెన్ ఐ క్లిక్ ఆన్ F10, అప్డేషన్ జరిగింది. లెట్స్ సీ ద రెక్ వర్షన్ కూడా అప్డేట్ అయింది. అండ్ ఎప్పుడైతే టీటీఎస్ కమిట్ హిట్ అవుతుందో అప్పుడే ఈ వాల్యూ వెళ్ళి డేటాబేస్లో పడుతుంది అనమాట SQLలో. అదర్వైజ్ అది కమిట్ అవ్వదు, ట్రాన్సాక్షన్ ఆగిపోతుంది. ఇప్పుడు ఈ మధ్యలో ఏమైనా ఎర్రర్ వచ్చి ఆగిపోయింది అనుకోండి, టీటీఎస్ బిగిన్కి ముందు ఆ రికార్డ్ ఎలా ఉందో ఆ పొజిషన్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు లైన్ నెంబర్ 19 ఎగ్జిక్యూట్ అయింది, వాల్యూ అప్డేట్ అయింది, కానీ టీటీఎస్ కమిట్ హిట్ అవ్వకపోతే టీటీఎస్ బ్యాక్కి వెళ్ళిపోతుంది అనమాట. వాల్యూ మళ్ళీ బ్యాక్ టు 28 వెళ్ళిపోతుంది. ఇప్పుడు లైక్ ఏజ్ 28కి వెళ్ళిపోతుంది, డేట్ ఆఫ్ జాయినింగ్, శాలరీ 3 lakh, అన్ని వాల్యూస్ అన్ని బ్యాక్ రివర్ట్ అయిపోతాయి. టీటీఎస్ బిగిన్ హిట్ అయినప్పుడు
ఆ రికార్డ్ ఏ స్టేట్లో ఉందో మళ్ళీ అలా ఆ స్టేట్కి రివర్ట్ అయిపోతుంది అనమాట. సో అది ఒక ఎగ్జాంపుల్తో చూపిస్తాను. ఫర్ నౌ టీటీఎస్ కమిట్ గాట్ ఎగ్జిక్యూటెడ్ అండ్ ఐ కెన్ సీ ద ఇన్ఫోలాగ్ అండ్ టేబుల్ ఓపెన్ చేసి రీఫ్రెష్ చేస్తే సి దిస్ ఇస్ ద రికార్డ్ ప్రజెంట్ 28 చూపిస్తుంది. రీఫ్రెష్ చేస్తే ఇట్ గాట్ అప్డేటెడ్ టు 38. నేమ్ కూడా ఏకే అని అప్డేట్ అయింది, వాల్యూస్ అన్ని అప్డేట్ అయ్యాయి. సో ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం అప్డేట్ మెథడ్ని కాల్ చేసేటప్పుడు వీ షుడ్ మేక్ షూర్ దట్ దెర్ ఇస్ ఎ రికార్డ్ ఇన్ ద బఫర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఐకేసిఎస్ 20 అనే ఎంప్లాయీని అప్డేట్ చేద్దామని చూస్తున్నాను, కానీ ఐకేసిఎస్ ఎంప్లాయీ 20 అనే రికార్డ్ అసలు టేబుల్లో లేదు కదా, ఓన్లీ 4 ఎంప్లాయీసే ఉన్నారు అక్కడ. దట్ ఈస్ 001, 002, 3 అండ్ 4. కానీ నేను 20 అనే రికార్డ్ని అప్డేట్ చేద్దామని చూస్తున్నాను. ఆ రికార్డ్ లేదు, కానీ నేను ఇక్కడ అప్డేట్ చేయాలని ట్రై చేస్తున్నా కాబట్టి ఇట్ విల్ గివ్ ఎన్ ఎర్రర్. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్, సి దిస్ ఇస్ ద ఎర్రర్. అదేమని చెప్తుంది, కెనాట్ ఎడిట్ ఎ రికార్డ్ ఇన్ ద టేబుల్, ద రికార్డ్ హ్యాస్ నెవర్ బీన్ సెలెక్టెడ్. అంటే ఈ క్రైటీరియాకి మ్యాచ్ అవుతూ రికార్డే లేదు, అంటే బఫర్లోకి అసలు రికార్డే రాలేదు. అంటే ఒక ఎంటీ బఫర్ డాట్ అప్డేట్ని కాల్ చేస్తే అది ఎర్రర్ త్రో చేస్తుంది. లెట్స్ చెక్ ద సేమ్ విత్ డీబగ్గర్. F10 F10 సి ఎంప్లాయీ బఫర్లోకి రెక్ ఐడి ఏం రాలేదు, బట్ నేను వాల్యూస్ మాత్రం అసైన్ చేసేస్తున్నా, ఎంప్లాయీ నేమ్ ఎవ్రీథింగ్, కానీ దాంట్లో డేటా ఏం లేదు. సో ఇమీడియట్గా అప్డేట్ ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతుందో ఆ ఎర్రర్ వస్తుంది అనమాట. వేరే రికార్డ్ అసలు సెలెక్ట్ అవ్వలేదు, హౌ కెన్ యూ అప్డేట్ అన్నట్టు, రికార్డ్ హాజ్ నెవర్ బీన్ సెలెక్టెడ్. సో ఇలాంటి కేసెస్లో ఏంటంటే మనము ఒక ఇఫ్ కండిషన్ పెట్టుకోవాలి. ఫస్ట్ టు చెక్ వెదర్ ద రికార్డ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఆర్ నాట్. దీనికి ఎంప్లాయీ బఫర్ అయినా ఇవ్వచ్చు, ఆర్ ఎంప్లాయీ డాట్ రెక్ ఐడి ఏదో ఒక వాల్యూ ఇస్తే. ఇది వరకు మనము స్ట్రింగ్ ఫంక్షన్స్, ప్రిమిటివ్ డేటా టైప్స్ చూస్తున్నప్పుడు చూసాం. ఇఫ్ ఆఫ్ ఎనీ వేరియబుల్, ఒక వేరియబుల్ వాల్యూ ఇస్తున్నాము అంటే ఆ వేరియబుల్లో వాల్యూ ఉంటేనే ఇఫ్ కండిషన్ పాస్ అవుద్ది అనమాట. దిస్ ఈజ్ ఆల్సో లైక్ ఏ కండిషన్. ఇక్కడ ఎంప్లాయీ బఫర్లో రెక్ ఐడిలో వాల్యూ ఉంటేనే ఇఫ్ కండిషన్ పాస్ అవుతుంది, అదర్వైజ్ ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఈ ఇఫ్ కండిషన్తో నేను రికార్డ్ ఉంటేనే అప్డేట్ చేయమన్నట్టుగా నేను కండిషన్ పెట్టుకుంటున్నాను. సో దట్ రికార్డ్స్ లేనప్పుడు ఆ అప్డేషన్ జరగదు, ఐ విల్ నాట్ గెట్ దట్ ఎర్రర్ అనమాట. రైట్ నౌ ఐఎమ్ డైరెక్ట్లీ ఎగ్జిక్యూటింగ్ ఇట్. సి కంప్లీటెడ్ అని వచ్చింది కానీ ఎర్రర్ రాలేదు. ఇందాకడైతే మనకి ఎర్రర్ వచ్చింది కదా, ద రికార్డ్ హాజ్ నెవర్ బీన్ సెలెక్టెడ్ అని. ఆ ఎర్రర్ లేదు, ఎందుకు అంటే నేను రికార్డ్ ఉందో లేదో ఫస్ట్ చెక్ చేసుకుని ఆ తర్వాతే వాల్యూస్ అన్ని అసైన్ చేసుకుని అప్డేట్ చేస్తున్నాను అనమాట. సో విల్ చెక్ ద సేమ్ విత్ ద డీబగ్గర్. రన్ చేస్తే సి హియర్ ఎంప్లాయీ బఫర్ రెక్ ఐడి 0. ఇక్కడ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయ్యింది, ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయ్యి డైరెక్ట్ బయటకు వచ్చేసింది. సో ఇక్కడ వాల్యూస్ అసైన్ అవ్వడం కానీ అప్డేషన్ ఏం జరగలేదు. సో ఇట్స్ సేఫ్ నా, ఏమీ ఎర్రర్ రాదు, ఎండ్ యూజర్స్కి కూడా ఏమి ఇష్యూ ఉండదు, రికార్డ్ ఉంటేనే అప్డేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ వన్ థింగ్, ఇఫ్ కండిషన్స్ అనేవి ప్లేస్ చేసుకుంటాం మనం. అండ్ బేస్డ్ ఆన్ క్రైటీరియా మనము కరెక్ట్గా రికార్డ్ని, ఏ క్రైటీరియా మీద అయితే రికార్డ్ కరెక్ట్గా యూనిక్గా దొరుకుతుందో దాని మీదే మనం క్రైటీరియా పెట్టుకుని రాసుకోవాలి. ఇప్పుడు ఎక్కువ నేను రెక్ ఐడి యూనిక్గా ఉంటుంది, ఎంప్లాయ్ ఐడి యూనిక్గా ఉంటుంది, బట్ శాలరీ కెన్ రిపీట్, మల్టిపుల్ ఎంప్లాయీస్కి ఒకటే శాలరీ ఉంటుంది. సో శాలరీ లాంటి దాని మీద మనం స్టేట్మెంట్ రాసి దాంట్లో వాల్యూస్ అప్డేట్ చేయడానికి ట్రై చేయకూడదు ఎక్కువ. దట్స్ నాట్ ఎ బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. బికాజ్ ఏదైనా టైంలో ఇద్దరు శాలరీ ఒకటే అవ్వచ్చు, రాంగ్ క్యాలిక్యులేషన్స్ అయ్యే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో అందుకని వీ షుడ్ నాట్ డూ, వీ షుడ్ ఆల్వేస్ డూ సచ్ టైప్ ఆఫ్ clauses, where clauses on the primary keys or unique indexes only. అండ్ ఇఫ్ కండిషన్తో ఇది ప్లేస్ చేసాం కదా, లెట్స్ ట్రై టు అప్డేట్ మల్టిపుల్ రికార్డ్స్ నౌ. ఇది సింగిల్ రికార్డ్ అప్డేట్ చేయడానికి
సో మల్టిపుల్ రికార్డ్స్ అంటే మనం వైల్ సెలెక్ట్ పెడతాం అండ్ సెలెక్ట్లో టెర్మినేట్ ఉంటుంది. ఇక్కడ టెర్మినేట్ అవసరం లేదు. అండ్ వైల్ సెలెక్ట్ అంటే మనం స్టార్ట్ అండ్ ఎండ్ పొజిషన్ చెప్పాలి. సో ఇట్ గాట్ స్టార్టెడ్ హియర్ అండ్ ఎండెడ్ హియర్. లూప్ ఓపెన్ చేసిన తర్వాత కోడ్ అంతా 1 ట్యాబ్ డిస్టెన్స్లో ఉండాలి. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వైల్ సెలెక్ట్ అనేది రికార్డ్ దొరికితేనే లూప్ తిరుగుతుంది. ఇప్పుడు ఈ నేను 20 అని ఇచ్చాను అనుకోండి, 20కి మ్యాచ్ అవుతూ రికార్డ్ ఏం లేకపోతే అసలు అది లూప్లోకి రాదు. ఇట్ విల్ నాట్ ఫెచ్ ఎనీ రికార్డ్. సెలెక్ట్ స్టేట్మెంట్ ఏంటి, దానికి స్టార్టింగ్ ఎండింగ్ ఏమి ఉండదు కాబట్టి జస్ట్ సెలెక్ట్తో రికార్డ్ తెచ్చుకుంటుంది. దొరికితే తెస్తుంది, లేకపోతే బ్లాంక్ ఉంటుంది. ఆ తర్వాత అప్డేట్ రాస్తే రికార్డ్ ఉంటే అప్డేట్ అవుతుంది, రికార్డ్ లేకపోతే ఎర్రర్ త్రో చేస్తుంది. అందుకని ఇఫ్ కండిషన్ పెట్టుకుంది. కానీ వైల్ సెలెక్ట్ ఏంటి, రికార్డ్ ఉంటేనే లూప్ లోపలికి వస్తుంది, లేకపోతే రాదు. సో ఇక్కడ మళ్ళీ సెపరేట్గా మనం ఇఫ్ ఆఫ్ ఎంప్లాయీలో రెక్ ఐడి ఉందా లేదా అని చెక్ చేయాల్సిన పని లేదు. బికాజ్ రికార్డ్ కంపల్సరీ ఉంటేనే లోపలికి వస్తుంది వైల్ సెలెక్ట్. సో ఆ పర్టికులర్ చెక్ అనేది ఈ కండిషన్లో అవసరం లేదు. సి ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఐడి 20 అనే రికార్డ్ లేదు కదా, నేను దాన్ని వేర్ క్లాజ్లో ఇచ్చాను. ఐమ్ ట్రయింగ్ టు ఎగ్జిక్యూట్ ఇట్. సి నాకు ఎర్రర్ ఏం రాలేదు, రికార్డ్ హెస్ నెవర్ బీన్ సెలెక్టెడ్ అని. బికాజ్ ఇది అసలు లూప్లోకే వెళ్తుంది. డీబగర్ పెట్టి చూస్తే F10 ఇక్కడ వైల్ నుంచి దానికి మ్యాచ్ అవుతూ ఏమైనా రికార్డ్ ఉంటేనే లోపలికి వెళ్తుంది. ఏం రికార్డ్ లేదు కాబట్టి డైరెక్ట్లీ ఇట్ కేమ్ అవుట్. అప్డేషన్ చేయడానికి ఏం ట్రై చేయలేదు అది. సో ఎర్రర్ ఏం రాలేదు. సో నెక్స్ట్ మల్టిపుల్ రికార్డ్స్ అప్డేట్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టేబుల్లో ఉన్న రికార్డ్స్లో అందరి నేమ్ వెనకాల 1 అనే వర్డ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అందరి డేట్ ఆఫ్ జాయినింగ్ టుడే డేట్కి అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఏజ్ వచ్చి ప్రతి ఏజ్కి 2 years యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐ కెన్ రైట్ ఇట్ లైక్ దిస్. నేమ్ ఫస్ట్ విల్ రిమూవ్ దిస్ ఎంప్టీ లైన్. సో ఆల్రెడీ ఉన్న నేమ్కి ఎండింగ్లో 1 అని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఆల్రెడీ ఉన్న నేమ్కి ప్లస్ ఒక స్ట్రింగ్ వాల్యూ 1 అని యాడ్ చేస్తాను. అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్ టుడే డేట్ పెడుతున్నాను. శాలరీ ఐఎమ్ నాట్ అప్డేటింగ్ ఎనీథింగ్. ఏజ్ ప్రజెంట్ ఉన్న ఏజ్కి 2 years యాడ్ చేస్తున్నాను. సో ప్రజెంట్ ఉన్న ఏజ్ ఇక్కడ ఫెచ్ అవుతుంది, దానికి +2 యాడ్ అయ్యి అది వెళ్ళి అసైన్మెంట్ ఆపరేటర్ ఈ వాల్యూ వెళ్ళి లెఫ్ట్ సైడ్ మళ్ళీ దీనికి అసైన్ అవుతుంది అండ్ ఫైనల్గా అప్డేట్ అవుతుంది అనమాట. సో ఇఫ్ ఐ రన్ దిస్, job got completed. And if I go to the table and refresh it, see the values before ఇంకా రీఫ్రెష్ చేయలేదు. 25, 27, 38, 30 ఉంది. డేట్ ఆఫ్ జాయినింగ్ అన్ని ఓల్డ్ డేట్స్ ఉన్నాయి, కొంచెం నేమ్స్ కూడా లాస్ట్లో 1 లేదు. ఇఫ్ ఐ రీఫ్రెష్ ఇట్ నౌ, just a second, did I miss anything here? TTS begin, TTS commit got completed. Oh sorry, ఇక్కడ నేను ఇంకా వేర్ కండిషన్ రాంగ్ పెట్టాను కదా, అది అసలు యాక్చువల్లీ దీనికి వేర్ క్లాజ్ ఉండకూడదు, ఎందుకంటే వీఆర్ అప్డేటింగ్ ఆల్ ద రికార్డ్స్ కదా. ఇక్కడ నేను IKCS 20కి మాత్రమే అప్డేట్ చేయమని రాశాను. ఆ 20 అనే రికార్డ్ లేదు కాబట్టి ఇట్ డిడ్ంట్ పెర్ఫార్మ్ ఎనీ యాక్షన్ అనమాట. సో ఇప్పుడు ఆ వేర్ క్లాస్ తీసేసాను. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్ నౌ, go to the table, refresh it, see నేమ్స్ అన్నిటికీ లాస్ట్లో 1 అనే నెంబర్ యాడ్ అయింది. డేట్ ఆఫ్ జాయినింగ్ అన్నిటికీ అప్డేట్ అయింది. ఏజ్ కూడా అన్ని +2 యాడ్ అవుతూ అప్డేట్ అయింది. సో దిస్ వే వీ కెన్ అప్డేట్ మల్టిపుల్ రికార్డ్స్ అనమాట. TTS బిగిన్, TTS కమిట్ పెడతాము. వైల్ సెలెక్ట్ తర్వాత ఫర్ అప్డేట్ కామన్. అండ్ ఏమైనా క్రైటీరియా రికార్డ్స్ అప్డేట్ అవ్వాలంటే వేర్ కండిషన్ రాసుకోవచ్చు. అండ్ ఏ ఫీల్డ్స్కి అప్డేట్ అవ్వాలి, ఏం వాల్యూస్ అప్డేట్ అవ్వాలి అనేది అసైన్ చేసుకుని అప్డేట్ మెథడ్ని కాల్ చేస్తాం. దెన్ ఇట్ విల్ అప్డేట్ దట్ రికార్డ్ ఇన్ టు ద డేటాబేస్. అండ్ ఇక్కడ TTS బిగిన్, TTS కమిట్ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ విల్ షో యూ హౌ ఇట్ విల్ డిఫర్. ఇప్పుడు నేను TTS బిగిన్
ట్రాన్సాక్షన్ బిగిన్ అయింది అండ్ ట్రాన్సాక్షన్ కమిట్ అయింది. ఇక్కడ ట్రాన్సాక్షన్ బిగిన్ అయిన తర్వాత ఇక్కడ మధ్యలో ఏమైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, వెంటనే అప్పుడు దాకా జరిగిన చేంజెస్ అన్నిటినీ అది రివర్ట్ చేసేస్తుంది, బ్యాక్కి వెళ్ళిపోతుంది అనమాట. ఒరిజినల్ స్టేట్లో ఎలా ఉందో ఆ స్టేట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ త్రో చేయడానికి నేనే ఒక ఎర్రర్ డిఫైన్ చేసి త్రో చేస్తాను. వాట్ ఐ విల్ డూ ఈస్ ఐ ప్లస్ ప్లస్ చేద్దాము. ఐ ప్లస్ ప్లస్ చేసి ఎప్పుడైతే ఐ వాల్యూ 3 అవుతుందో, అంటే థర్డ్ రికార్డ్కి ఐ వాల్యూ 3 అయినప్పుడు నేను ఎర్రర్ త్రో చేస్తున్నాను. మనకి ఏఎక్స్లో ఎర్రర్ త్రో చేయాలంటే ఈ సింటాక్స్ యూజ్ చేస్తాం, త్రో ఎర్రర్. త్రో ఏం చేస్తుందంటే కోడ్ని అక్కడికక్కడ అబ్రప్ట్గా ఆపేస్తుంది అనమాట ఎగ్జిక్యూషన్. ట్రాన్సాక్షన్ ఫెయిల్ టు అప్డేట్. సో ఇక్కడ నేను ఒక మెసేజ్ ఇచ్చాను. సో ఈ ఎర్రర్ అనేది ఏంటంటే ఎర్రర్ సింబల్ తీసుకొస్తుంది. ఇన్ఫోలాగ్లో వచ్చే మెసేజ్కి ముందు ఎర్రర్ అనే ఒక సింబల్ని తీసుకొస్తుంది. అండ్ త్రో ఏం చేస్తుందంటే కోడ్ని అక్కడికక్కడ అబ్రప్ట్గా స్టాప్ చేసేస్తుంది, ఇంకా తర్వాత కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి టోటల్ ఈ లూప్ వచ్చి 4 టైమ్స్ తిరుగుతుంది. కానీ థర్డ్ ఐ వాల్యూ 3 అయినప్పుడు ఫస్ట్ ఐ వాల్యూ 1 ఉంటుంది. సో ఓకే, విల్ స్టార్ట్ విత్ 0 హియర్. సో ఫస్ట్ వాల్యూ వచ్చినప్పుడు బాగానే అప్డేట్ అయిపోతుంది, సెకండ్ టైం అప్డేట్ అయిపోతుంది. థర్డ్ రికార్డ్కి వచ్చినప్పుడు అది ఎర్రర్ త్రో చేసి ఫెయిల్ అయిపోతుంది అనమాట. కోడ్ ఇక్కడికిక్కడ అబ్రప్ట్గా అయిపోతుంది. సో టీటీఎస్ కమిట్ అనేది హిట్ అవ్వదు. ట్రాన్సాక్షన్ బిగిన్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ కమిట్ అవ్వదు. దానివల్ల ఏమవుతుంది, అప్పుడు దాకా అప్డేట్ అయిన 2 రికార్డ్స్ కూడా బ్యాక్ టు పొజిషన్ వెళ్ళిపోతాయి. విల్ సీ దట్ చేంజెస్ నౌ హియర్. నేను అందరు ఎంప్లాయీస్కి లాస్ట్లో 2 అనే వాల్యూని అప్డేట్ చేస్తున్నాను. ఆర్ ఎల్స్ విల్ కీప్ ఇట్ యాజ్ 1 అండ్ టేబుల్లోనే చేంజెస్ని బ్యాక్కి రివర్ట్ చేసేద్దాం. ఐఎమ్ రీఫ్రెషింగ్ ఇట్ టు సీ ద లేటెస్ట్ వాల్యూస్. అన్నిట్లో ఇంతకుముందు 1 యాడ్ చేశాను కదా, ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ దట్ అండ్ కీపింగ్ ఇట్ బ్యాక్. అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్ కూడా సమ్ ర్యాండమ్ బ్యాక్ డేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, 4 అండ్ దిస్ వన్ యాజ్ 1 అండ్ 6th 7th is I'm giving 23. డౌన్ యారో క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ రికార్డ్కి వెళ్ళిపోతుంది. 26 డౌన్ యారో 29 and I'm making it as 25. Saved it. ఓకే, సో వాల్యూస్ అన్ని బ్యాక్కి చేంజ్ చేశాను. అండ్ నౌ ఇప్పుడు ఏం చేస్తున్నాను, డేట్ ఆఫ్ జాయినింగ్ ఒకటి అప్డేట్ చేస్తున్నాను, ఏజ్ అందరికీ +5 యాడ్ చేస్తున్నాను అండ్ నేమ్లో లాస్ట్లో 1 అని యాడ్ చేస్తున్నాను. ఓకే, డీబగ్ చేసి ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఈ టీటీఎస్ బిగిన్ కమిట్ పొజిషన్ వల్ల ఏం చేంజెస్ జరుగుతున్నాయో అది చూద్దాం. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, డీబగ్గర్ ఓపెన్ అయింది. సో ఐటీసీఎస్ ఎంప్లాయీ బఫర్ బ్లాంక్ ఉంది, ఇంటీజర్ ఐ వాల్యూ 0 అండ్ ట్రాన్సాక్షన్ బిగిన్ అయింది, టీటీఎస్ బిగిన్. నౌ వైల్ సెలెక్ట్ ఫస్ట్ రికార్డ్ వచ్చింది ఎంప్లాయీలోకి, దట్ ఈస్ ఐకేసిఎస్ 001. దాంట్లో నేమ్ ఏముంది, జాన్ అని ఉంది, లాస్ట్లో 1 అనే వర్డ్ అదేం లేదు. సో ఇప్పుడు ఐ ప్లస్ ప్లస్ ఐ వాల్యూ 1 అయింది అండ్ ఇక్కడ 1 నాట్ ఈక్వల్ టు 3. సో ఆ లోపలికి వెళ్దు, త్రో ఎర్రర్ ఏం త్రో చేయట్లేదు. అండ్ నేమ్ వాల్యూ ప్రెసెంట్ జాన్ అని ఉంది కదా, లాస్ట్లో 1 అని స్ట్రింగ్ యాడ్ చేశాను కాబట్టి నా నేమ్ బికేమ్ జాన్ 1. డేట్ ఆఫ్ జాయినింగ్ ప్రెసెంట్ it is 3/4/2024. Now it is getting replaced.
సో ఈ బఫర్లో ఈ వాల్యూ కూడా రీప్లేస్ అయింది. నెక్స్ట్ ఏజ్ వచ్చి 23 ఉంది. వీఆర్ యాడింగ్ 5 టు దట్. ఎగ్జిస్టింగ్ ఉన్నదానికి ఇంకో 5 యాడ్ చేసాం, 28 అయింది. సో ఇక్కడ అప్డేట్ కాల్ అవుతుంది, బఫర్ డాట్ అప్డేట్. అప్డేట్ అనగానే ఆ రికార్డ్ అప్డేట్ అవుతుంది. కానీ ఇంకా డేటాబేస్కి వెళ్దు. ఇక్కడే జస్ట్ బికాస్ ట్రాన్సాక్షన్ బిగిన్ అయింది, ట్రాన్సాక్షన్ కమిట్ ఇంకా హిట్ అవ్వలేదు కాబట్టి అది ఇంకా వెళ్ళి డేటాబేస్కి హిట్ అవ్వదు. సో ఇప్పుడు సెకండ్ రికార్డ్ ఫెచ్ అయింది. నా సెకండ్ రికార్డ్ IKCS002 సూజన్, అండ్ దీనికి కూడా సేమ్ నేమ్ గాట్ అప్డేటెడ్ సూజన్ 1. నెక్స్ట్ date of joining also got updated. I mean, got replaced in the buffer. Updated అనకూడదు యాక్చువల్గా. ఏజ్ వాల్యూ కూడా మనకి ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఏజ్కి +5 యాడ్ అయింది. అండ్ ఇక్కడ అప్డేట్ ఆపరేషన్ కాల్ అయింది, కానీ ఇంకా ట్రాన్సాక్షన్ కమిట్ హిట్ అవ్వలేదు బికాజ్ అది లాస్ట్లో వైల్ లూప్ తర్వాత ఉంది కదా. సో నౌ వీ కేమ్ టు ద థర్డ్ రికార్డ్. నౌ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. సి ఐ వాల్యూ 3 అయింది. నౌ ఐ ఈక్వల్ టు 3. సో లూప్ లోపలికి వెళ్తుంది. సో ఇది త్రో ఎర్రర్ స్టేట్మెంట్ దగ్గరికి వచ్చింది. ఇక్కడ నేను F10 క్లిక్ చేయగానే కోడ్ ఇక్కడికి ఇక్కడ అబ్రప్ట్గా అయిపోతుంది. ఇంకా తర్వాత ఉన్న లాజిక్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈవెన్ ఇన్ఫో ఇక్కడ కంప్లీటెడ్ అని కూడా రాదు, కంప్లీట్ స్టాప్ అయిపోతుంది అనమాట కోడ్. సి ఐఎమ్ క్లికింగ్ ఆన్ F10 ఆర్ స్టెప్ ఓవర్. కోడ్ అయిపోయింది. అండ్ నేను అందులో రాసిన ఎర్రర్ మెసేజ్ సేమ్ మెసేజ్ ఇక్కడ వచ్చింది. అండ్ ఈ సింబల్ ఎలా వచ్చింది అంటే నేను అక్కడ పెట్టిన ఎర్రర్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేశాను కదా, దానివల్ల వచ్చింది. వార్నింగ్ అని పెడితే వార్నింగ్ సింబల్ వస్తుంది, ట్రయాంగిల్లో వచ్చి ఆ సింబల్ చూపిస్తుంది అనమాట. దట్ ఈస్ ఫర్ ద సింబల్ ఓన్లీ. అండ్ త్రో అనే కీవర్డ్ యాక్చువల్లీ కోడ్ని స్టాప్ చేసింది అనమాట. అండ్ ఇప్పుడు టేబుల్కి వెళ్ళి చూస్తే ఫస్ట్ 2 రికార్డ్స్ యాక్చువల్లీ జాన్ 1 సూజన్ 1 అని అప్డేట్ అయినాయి. కానీ రీఫ్రెష్ చేస్తే సీ ద చేంజెస్ డిడ్ నాట్ హ్యాపెన్ బికాస్ టీటీఎస్ కమిట్ హిట్ అవ్వలేదు కాబట్టి. ఎక్కడైతే త్రో ఎర్రర్ ట్రిగ్గర్ అయిందో కోడ్ అక్కడితో అయిపోయింది. అంటే ఫస్ట్ 2 రికార్డ్స్కి అప్డేట్ జరిగింది, కానీ థర్డ్ రికార్డ్కి వచ్చేసరికి ఎర్రర్ త్రో చేసింది. సో కోడ్ ఇక్కడికిక్కడ ఎగ్జిక్యూట్ అయిపోయి ఇక్కడికిక్కడ ఆగిపోయి టీటీఎస్ కమిట్కి వెళ్ళలేదు. సో టీటీఎస్ బిగిన్ తర్వాత టీటీఎస్ కమిట్ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని రివర్ట్ అయిపోతాయి. టీటీఎస్ బిగిన్ కాల్ అయినప్పుడు ట్రాన్సాక్షన్స్ ఏ స్టేట్లో ఉన్నాయో మళ్ళీ ఆ స్టేట్కి వెళ్ళిపోతాయి. అందుకని చేంజెస్ అన్ని అంతకుముందు ఎలా ఉన్నాయో హ్యాస్టీస్ అట్లానే ఉన్నాయి. సో దెర్ ఇస్ నో చేంజ్. అదే ఈ త్రో ఎర్రర్ లేకపోయి ఉంటే కనుక అన్ని వైల్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యి లాస్ట్లో టీటీఎస్ కమిట్ ఎగ్జిక్యూట్ అయ్యేది. అప్పుడు డేటాబేస్కి అవి హిట్ అయ్యేవి అనమాట, ఇందాక మనం చేసిన వైల్ లూప్ లాగా. Now what I'll do is I'll make a change in this TTS begin. TTS begin commit ని నేను సేమ్ ఎర్రర్ ఇలానే ఉంచి I'll place the position in the inside the loop. ఇప్పుడు దీన్ని లూప్ లోపల ప్లేస్ చేస్తున్నాను. If I save it, let's execute this and see the changes now. So debugger hit అయింది. ఈ ఎర్రర్ మెసేజ్ ఓల్డ్ది, యూ కెన్ ఇగ్నోర్ ఇట్. సో ఫస్ట్ యాజ్ యూజువల్ buffers are empty and first record fetch అయింది. See IKCS001 got fetched and values I value 1 అయింది and 1 not equal to 3 బయటకు వచ్చేసింది. నేమ్, డేట్ ఆఫ్ జాయినింగ్, ఏజ్ అన్ని వాల్యూస్ చేంజ్ అయినాయి. అండ్ ఏజ్ జాన్ 1 అండ్ ఇట్ గాట్ అప్డేటెడ్ అండ్ వెంటనే టీటీఎస్ కమిట్ కూడా అవుతుంది. ఇందాకడ టీటీఎస్ బిగిన్ టీటీఎస్ కమిట్ లూప్ బయట ఉన్నాయి, అంటే మొత్తం లూప్ అంతా అయిపోయిన తర్వాత అన్ని రికార్డ్స్ అప్డేట్ అయిన తర్వాత లాస్ట్ కమిట్ అవుతుంది. ఇక్కడ ఏంటి, లోపల ఉండడం వల్ల ఈచ్ రికార్డ్ అప్డేట్ అయ్యి వెంటనే కమిట్ అవుతుంది. సో వెంటనే డేటాబేస్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఫస్ట్ రికార్డ్ గాట్ హిట్ ద డేటాబేస్. ఇప్పుడు సెకండ్ రికార్డ్ వచ్చింది IKCS2. సో దీంట్లో
ఐ వాల్యూ 2 ఉంది. 2 నాట్ ఈక్వల్ టు 3 కాబట్టి ఇక్కడ కూడా మనకి ఎర్రర్ ఏం త్రో చేయలేదు. అండ్ నేమ్ గాట్ అప్డేటెడ్ టు సూజన్ 1 అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్ కూడా అప్డేట్ అయింది. నెక్స్ట్ ఏజ్ కూడా అప్డేట్ అయింది 31 అండ్ ఈ రికార్డ్ అప్డేట్ మెథడ్ కాల్ అయింది అండ్ కమిట్ అవుతుంది మెయిన్ థింగ్. సో కమిట్ అవుతుంది కాబట్టి ఇట్ విల్ హిట్ ద డేటాబేస్. నౌ ఇట్ ఈస్ కమింగ్ టు ద థర్డ్ రికార్డ్కి వచ్చింది ఇప్పుడు IKCS 003. ఇక్కడ ఐ వాల్యూ 3 అయింది బికాస్ ఆఫ్ ద ఇటరేషన్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ I++ వల్ల ఇంక్రీజ్ అయ్యి 3 అయింది. 3 ఈక్వల్ టు 3. సో ఇక్కడ లూప్ లోపలికి వెళ్ళింది. ఇక్కడ త్రో అని ఎప్పుడైతే హిట్ అవుతుందో అది ఎగ్జిక్యూట్ అవగానే కోడ్ అక్కడికక్కడ స్టాప్ అయిపోతుంది. నేను F10 కొట్టంగానే ఇమీడియట్ గా అది ఇంకా బయటకు కంప్లీట్ స్టాప్ అయిపోతుంది. ఇంకా థర్డ్ రికార్డ్కి TTS కమిట్ అనేది హిట్ అవ్వదు. ఫస్ట్ రికార్డ్కి TTS బిగిన్ ట్రాన్సాక్షన్ బిగిన్ అయింది, అన్ని వాల్యూస్ తీసుకుంది, అప్డేట్ చేసింది. సెకండ్ రికార్డుకి కూడా ట్రాన్సాక్షన్ బిగిన్ అయింది, అన్ని వాల్యూస్ యాడ్ చేసుకుంది, అప్డేట్ చేసింది, TTS కమిట్ కూడా అయింది. థర్డ్ రికార్డ్కి వచ్చేసరికి ట్రాన్సాక్షన్ బిగిన్ అయింది, అన్ని వాల్యూస్ తీసుకుంటుంది, బట్ TTS కమిట్ అవ్వట్లేదు. సో అది డేటాబేస్కి హిట్ అవ్వదు అనమాట. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ ఎర్రర్ వచ్చింది. ఇఫ్ ఐ గో టు ద టేబుల్, ఇఫ్ ఐ రిఫ్రెష్ అండ్ సీ ద లేటెస్ట్ డేటా, ఫస్ట్ 2 రికార్డ్స్ అప్డేట్ అయినాయి. ఇందాక TTS బిగిన్ TTS కమిట్ కంప్లీట్ వైల్ లూప్ బయట ఉన్నప్పుడు అన్ని రికార్డ్స్ అప్డేట్ అయిన తర్వాతే TTS కమిట్ కాల్ అవుతుంది కాబట్టి అన్ని రికార్డ్స్ అయిన తర్వాతే డేటాబేస్కి హిట్ అవుతుంది. ఇక్కడ ఏంటి మనం TTS ట్రాన్సాక్షన్ బిగిన్ అండ్ కమిట్ ఈచ్ రికార్డ్కి చేస్తున్నాం. అందుకే ఫస్ట్ రికార్డ్కి బిగిన్ అండ్ కమిట్ హిట్ అయిపోయింది, సో అందుకని డేటాబేస్కి వెళ్ళిపోయింది. సెకండ్ రికార్డ్ కూడా బిగిన్ అండ్ కమిట్ ఎగ్జిక్యూట్ అయింది, సో దే వెంట్ టు ద డేటాబేస్. థర్డ్ రికార్డ్కి వచ్చేసరికి ట్రాన్సాక్షన్ బిగిన్ అయింది కానీ ఇక్కడ త్రో ఎర్రర్ వల్ల స్టాప్ అయిపోయింది. సో దానికి ట్రాన్సాక్షన్ కమిట్ హిట్ అవ్వలేదు అండ్ ఇంకేమి ఫోర్త్ రికార్డ్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు కాబట్టి ఓవరాల్గా 3 and 4 రికార్డ్స్ డిడ్ నాట్ అప్డేట్ అట్ ఆల్. సో ఇలా TTS బిగిన్ అండ్ TTS కమిట్ పొజిషన్స్ వల్ల మనం ఎట్లా అప్డేట్ చేయాలనుకుంటున్నాం అనే పొజిషన్ సెట్ చేసుకోవచ్చు. అంటే అన్ని రికార్డ్స్ అప్డేట్ అయిన తర్వాత ఒకేసారి డేటాబేస్కి వెళ్ళి హిట్ అవ్వాలా, ఆర్ ఎల్స్ ఒక్కొక్క రికార్డు సెపరేట్గా కమిట్ అవ్వాలా అనేది మనం దీని పొజిషన్ బట్టి పెడతాం. అండ్ ఈ TTS బిగిన్ కమిట్ పొజిషన్ చాలా ఇంపార్టెంట్. గా ప్లేస్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ కమెంట్ దిస్ TTS కమిట్, నేను కంపైల్ చేసినప్పుడు నాకేం ఎర్రర్ రాదు. దీనివల్ల కానీ టేబుల్లో మనకి సింక్ ఇష్యూస్ కూడా వస్తాయి. మళ్ళీ టేబుల్ రీక్రియేట్ చేయాల్సి అవసరం రావచ్చు. బట్ లెట్స్ ట్రై అండ్ ఎగ్జిక్యూట్ దిస్. ఐల్ షో యూ. మామూలుగా ఎగ్జిక్యూట్ అయిపోయింది కదా. ఇఫ్ ఐ గో టు టేబుల్, ఇఫ్ ఐ ట్రై టు రీఫ్రెష్ ఇట్, ఆర్ ఫ్రంట్ ఎండ్లో ఏమైనా ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు ఈ టేబుల్ అనే కాదు ఏది చేస్తున్నా కూడా మనకి ఎర్రర్స్ వస్తాయి. లెట్ మీ ట్రై టు ఓకే, దిస్ వన్ ఇట్లా కాదు, మనం ట్రాన్సాక్షన్ బిగిన్ ఫస్ట్ ప్లేస్ చేద్దాం. అండ్ ట్రాన్సాక్షన్ కమిట్ ప్లేస్ చేయలేదు. If I execute this, there is a possibility we might see that error here. Refresh. ఈ ఎర్రర్ లాక్ తీసేద్దాం. ఎగ్జిక్యూట్. కంప్లీట్ అయింది కానీ గా కంప్లీట్ అయింది బికాస్ TTS బిగిన్ అయింది కానీ TTS కమిట్ అవ్వలేదు, కానీ జాబ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇది ఒక అన్బ్యాలెన్స్డ్ ట్రాన్సాక్షన్ క్రియేట్ చేసింది. ఇట్లా వస్తుంది ఎర్రర్.
An unbalanced TTS begin and TTS commit pair has been detected. Causes of this include too many TTS begin and uneven గా కాల్ అవడం వల్ల uneven pairs వల్ల ఇష్యూ వస్తుంది. ఇప్పుడు దీనికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది ఎక్కడి నుంచి వస్తుందనే పాత్ ఉండదు. సో ఏ మెథడ్లో ఎక్కడో మనం తప్పు పెట్టేస్తుంటే కనుక ఇంకా అన్ని ప్రాసెస్లో ఇది త్రో చేస్తూ ఉంటుంది. ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం అవుతుంది. సో అందుకని టీటీఎస్ బిగిన్ టీటీఎస్ కమిట్ ప్లేస్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ప్లేస్ చేయాలి. సో ఇట్స్ నాట్ లెట్టింగ్ మీ టు డూ ఎనీథింగ్. ఐ థింక్ వీ నీడ్ టు డూ సింక్రనైజేషన్. లెట్ మీ ట్రై టు కీప్ ఇట్ బ్యాక్. సో కరెక్ట్గా ఒకే ఆర్డర్లో ఉండాలి అవి. టీటీఎస్ బిగిన్ ఎక్కడుందో టీటీఎస్ కమిట్ కూడా అక్కడే ఉండాలి. ఒకటి బయట ఒకటి లూప్ లోపల అన్ఈవెన్గా ఉంచడం, లేదా టీటీఎస్ బిగిన్ పెట్టి టీటీఎస్ కమిట్ కాల్ చేయడం మర్చిపోవడం, ఇలాంటివి ఏమైనా ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇష్యూ వస్తుంది. ఇప్పుడు నేను కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాను. జస్ట్ ఓపెన్ అండ్ సీ. స్టిల్ గివింగ్ దట్ ఎర్రర్. సో దీంతో చాలా ప్రాబ్లం ఉంటుంది. అందుకే చాలా కేర్ఫుల్గా చూసుకుని చేయాలి టీటీఎస్ బిగిన్ అండ్ టీటీఎస్ కమిట్. Let me take a duplicate of this table. We'll delete this table. అండ్ టేబుల్ ఒకసారి ఎప్పుడైనా టేబుల్ డిలీట్ చేసి మళ్ళీ సేమ్ టేబుల్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఎప్పుడు ఒకటే నేమ్ యూజ్ చేయకూడదు. ఇక్కడ నేను ఐకేసిఎస్ ఎంప్లాయీ 1 అనే టేబుల్ డిలీట్ చేశాను. మళ్ళీ నేను క్రియేట్ చేస్తున్నప్పుడు సేమ్ నేమ్ ఐకేసిఎస్ ఎంప్లాయీ 1 అని ఇస్తే, డూప్లికేట్ తీసుకున్నాను కదా, ఇది సేమ్ నేమ్ ఇస్తే కొంచెం ఎస్క్యూఎల్ డిక్షనరీ స్టాండర్డ్ టేబుల్స్ ఉంటాయి, వాటిల్లో ఈ డేటా ఆల్రెడీ హిట్ అయి ఉంటుంది ఐకేసిఎస్ ఎంప్లాయీ 1 అనేది. సో ఇప్పుడు ఇంకొక కొత్త నేమ్ ఇచ్చినప్పుడు దానికి దీనికి కాన్ఫ్లిక్ట్స్ అవుతాయి. అలానే ఒక టేబుల్లో ఒక ఫీల్డ్ బై మిస్టేక్ మీరు ఫస్ట్ రియల్ ఫీల్డ్ని స్ట్రింగ్గా క్రియేట్ చేస్తారు, తర్వాత తెలుసుకుని దాన్ని రియల్గా చేంజ్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు వెళ్ళి మళ్ళీ సేమ్ నేమ్ ఇచ్చి టైప్ మార్చి ఇన్సర్ట్ చేశారనుకోండి, క్రియేట్ చేశారనుకోండి రికార్డ్ని, అప్పుడు కూడా మనకి ఇష్యూస్ వస్తాయి. సో అందుకని ఆల్వేస్ వెన్ యూఆర్ డెలీటింగ్ అండ్ రీక్రియేటింగ్ ద టేబుల్ ఆర్ ఎ ఫీల్డ్, ట్రై టు గివ్ ఎ న్యూ నేమ్ సో దట్ సింక్ ఇష్యూస్ కొంచెం అవాయిడ్ అవుతాయి. సో ఇప్పుడు ఆ టీటీఎస్ బిగిన్ కమిట్ వల్ల ఇట్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. యూ బెటర్ క్లోజ్ ద అప్లికేషన్ అండ్ we will reopen the application. Reopening the application. సో అట్లా అప్డేట్కి మనకి త్రీ త్రీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. టీటీఎస్ బిగిన్, టీటీఎస్ కమిట్, అవి కరెక్ట్గా సేమ్ పొజిషన్లో సేమ్ ఆర్డర్లో పెట్టుకోవాలి. అన్ఈవెన్గా ప్లేస్ చేయడం కానీ, టీటీఎస్ బిగిన్ పెట్టి టీటీఎస్ కమిట్ మర్చిపోవడం కానీ, ఒకటి ఒక కండిషన్లో ఇంకొకటి వేరే మెథడ్లో పెట్టడం, అట్లా అన్ఈవెన్గా పెడితే చాలా ఇష్యూస్ వస్తాయి. సో టీటీఎస్ బిగిన్ కమిట్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. అండ్ టీటీఎస్ బిగిన్ కమిట్ వల్ల యూజెస్ ఏంటంటే, టీటీఎస్ బిగిన్ అనేది ట్రాన్సాక్షన్ ని స్టార్ట్ చేస్తుంది, కమిట్ దగ్గర అది డేటాబేస్కి హిట్ అవుతుంది అనమాట. సో టీటీఎస్ బిగిన్ కమిట్ మధ్యలో ఎక్కడైనా ఎర్రర్ వస్తే మొత్తం చేంజెస్ అన్ని రివర్ట్ అయిపోతాయి. టీటీఎస్ బిగిన్ ముందు ఎట్లా ఉందో రికార్డ్ హ్యాస్టీజ్ ఆ స్టేట్లోకి వచ్చేస్తుంది. సో యూజింగ్ టీటీఎస్ బిగిన్ కమిట్ అండ్ టీటీఎస్ అబౌట్ యూ కెన్ మాడిఫై ద ట్రాన్సాక్షన్. టీటీఎస్ అబౌట్ అని కూడా ఒకటి ఉంటుంది. సో ఈ టీటీఎస్ బిగిన్ కమిట్ అండ్ అబౌట్ గురించి మనం సెపరేట్గా ఒక క్లాస్లో ఇంకా డీటెయిల్గా డెప్త్గా చూస్తాము. ఫర్ నో బేసిక్ యూ హ్యావ్ సీన్ ఆల్రెడీ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ టీటీఎస్ బిగిన్ అండ్ కమిట్. అండ్ నెక్స్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ లో మనం ఫర్ అప్డేట్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి కంపల్సరీ. ఆ రికార్డ్ మనం అప్డేట్ అంటేనే
ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్ని అప్డేట్ చేయడానికి ఫెచ్ చేసుకుంటాం. సో సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. అండ్ ఆ సెలెక్షన్ అప్డేషన్ కోసం మనం మెన్షన్ చేయడానికి ఫర్ అప్డేట్ అనే కీవర్డ్ కంపల్సరీ పెట్టాలి. ఓన్లీ దెన్ సిస్టమ్ విల్ అండర్స్టాండ్ దట్ దిస్ రికార్డ్ ఈస్ సెలెక్టెడ్ ఫర్ అప్డేట్ అని. తర్వాత లాస్ట్లో వాల్యూస్ అన్ని మార్చిన తర్వాత అప్డేట్ అనే మెథడ్ని కాల్ చేయాలి, దాంట్లో ఉన్న బేస్ మెథడ్ని. అది ఆ వాల్యూని డేటాబేస్కి అప్డేట్ చేస్తుంది అనమాట. సో దట్ వే we through using X++ we can update records in any table. I guess yes. Let me open the job again. సో ఇలా అప్డేట్ ఆపరేషన్ చేస్తాము. ఇది CRUD లో థర్డ్ వన్. దీని తర్వాత మనం చేసేది డెలీట్. ఈ క్రియేట్, అప్డేట్, డెలీట్ ఆపరేషన్స్ మనం ఈ వైల్ సెలెక్ట్స్లో ఏంటంటే సింగిల్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది, అంటే ఒక్కొక్క రికార్డు అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. బల్క్గా ఇన్సర్షన్ ఆర్ బల్క్గా అప్డేషన్ ఆర్ బల్క్గా డెలీట్ చేయాలన్నప్పుడు సెట్ బేస్డ్ ఆపరేషన్స్ అని ఉంటాయి. అవి లేటర్ క్లాస్లో వస్తుంది. ఏంటంటే సింగిల్ డేటాబేస్ కాల్తో అవి అన్ని రికార్డ్స్ని ఒకేసారి అప్డేట్ చేస్తుంటాయి, అండ్ ఒకేసారి డెలీట్ చేస్తుంటాయి, ఒకేసారి ఇన్సర్ట్ చేయడం, అలా వాటి కోసం సెట్ బేస్డ్ ఆపరేషన్స్ వాడతాం అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక ఫర్ అప్డేట్లో ఇంకొక చేంజ్ ఒకటి ఏముంటుందంటే, ఫర్ అప్డేట్ అనేది ఐదర్ ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్లో రాసుకోవచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ రైట్ ఇట్ హియర్ లైక్ ఎంప్లాయీ డాట్, there is some error here. డ్రాప్ డౌన్ ఎప్పుడైనా రాలేదు అంటే పైన లైన్స్లో ఎక్కడో ఎర్రర్ ఉందని జస్ట్ క్రాస్ చెక్. యా, ఐకేసిఎస్ ఎంప్లాయీ 1 అనేది లేదు కదా, సో దట్స్ వై ఇట్స్ గివింగ్ అన్ ఎర్రర్. నేను ఇప్పుడు జస్ట్ బఫర్ నేమ్ చేంజ్ చేశాను, సారీ టేబుల్ నేమ్ చేంజ్ చేశాను, బఫర్ నేమ్స్ ఐ కెప్ట్ ఇట్ హ్యాజ్ ఇట్ ఈస్. సో ఎక్కడ ఏం చేంజెస్ చేయాల్సిన పని లేదు. సో ఇప్పుడు ఐకేసిఎస్ ఎంప్లాయీ టేబుల్లో మనం సెలెక్ట్ ఫర్ అప్డేట్ అని ఒక మెథడ్ ఉంటుంది. ఇఫ్ యూ క్లిక్ ఆన్ డాట్, మనం ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ డ్రాప్ డౌన్ వస్తుంది కదా, ఇక్కడ యూ హ్యావ్ టు టైప్ సెలెక్ట్ ఫర్ అప్డేట్. just a second, the system got hanged. సో సెలెక్ట్ ఫర్ అప్డేట్ అనే మెథడ్ని కాల్ చేస్తే దాంట్లో అది ఒక బులియన్ని పారామీటర్గా అడుగుతుంది. అది ట్రూ పాస్ చేస్తే ఆ రికార్డ్ని అప్డేట్ కోసం సెలెక్ట్ చేసినట్టు అనమాట. సో అట్లా కూడా మనము ఫర్ అప్డేట్ రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను వైల్ సెలెక్ట్ ఫర్ అప్డేట్ రాస్తే ఏంటి, ఫర్ అప్డేట్ అనేది ఫిక్స్డ్, ఇంకా అంటే ఎవ్రీ రికార్డ్ అప్డేషన్ కోసమే సెలెక్ట్ అవుతున్నట్టు. అలా కాకుండా నేను నార్మల్గా రిట్రీవ్ చేసుకుని, మామూలు రిట్రీవర్ అంటే ఎలా రిట్రీవ్ చేస్తాం, వైల్ సెలెక్ట్ టేబుల్ నేమ్ ఇచ్చేస్తాం. సో ఈచ్ రికార్డ్ రిట్రీవ్ అవుతూ ఉంటుంది 1 2 3 4 5 6 అని. అందులో అలా ఎంప్లాయీ టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ 1000 రికార్డ్స్ ఉన్నాయనుకోండి, 1000 రికార్డ్స్లో నేను ఒక్క రికార్డ్ని మాత్రమే అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఇక్కడ ఫర్ అప్డేట్ ఇక్కడ రాసుకోకుండా నేను ఏం చేస్తా అంటే, వన్ రికార్డ్కి కండిషన్ ఏమైనా ప్లేస్ చేసుకుని ఆ పర్టికులర్ రికార్డ్కి మాత్రమే ఎంప్లాయీ డాట్ సెలెక్ట్ ఫర్ అప్డేట్ అని కాల్ చేస్తాను. ఐల్ జస్ట్ షో యూ ద సింటాక్స్. రీఓపెన్ ద అప్లికేషన్. ఈ సెలెక్ట్ ఫర్ అప్డేట్ అనేది డెలీట్ కి కూడా కామన్ గా ఉంటుంది, or else we'll see this select for update in the delete condition. I'll refresh the application and we'll reopen it.
Yeah, got open. So I go to jobs, IKCS, CRUD operations. CRUD అంటే క్రియేట్, రీడ్, అప్డేట్, delete డేటాబేస్ ఆపరేషన్స్. ఇందులో మనం క్రియేట్ చూసాం, న్యూ రికార్డ్ క్రియేట్ చేయడం. రీడ్ చూసాం, డేటాబేస్ నుంచి డేటా రిట్రీవ్ చేసుకోవడం, సెలెక్ట్ వైల్ సెలెక్షన్ యూజ్ చేసి. అండ్ అప్డేట్ స్టేట్మెంట్ యూజ్ చేసాం. సో ఇక్కడ ఎంప్లాయ్ 2 అండ్ నేను చెప్పిన మెథడ్ వచ్చి IKCS ఎంప్లాయ్ డాట్ సెలెక్ట్. So again getting hanged. ఓకే, ఈ సెలెక్ట్ ఫర్ అప్డేట్ నేను డెలీట్ ఆపరేషన్లో చూపిస్తాను బికాజ్ సేమ్ ఇన్ బోత్ ద కేసెస్.